ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల 9వ తారీఖు 2025. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పరీక్షలు మరియు శోధనలు జరుగుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం చాలా కష్టం. అది చెప్పడం సులభం, కానీ ఆచరించడం చాలా కష్టం. కానీ కష్టాల తర్వాత మనం స్వచ్ఛమైన బంగారంగా బయటపడతామనే విశ్వాసం మనకు ఉండాలి. అంత సులభం కాకపోయినప్పటికీ మనము దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని కృపతో మనము జయించి బయటపడతామనే విశ్వాసం కలిగి ఉండాలి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అని 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఒక బంగారము మంచి ఆభరణంగా తయారు చేయాలంటే ఎంత అగ్ని పరీక్షకు లోనవుతుందో, మరి అంతకంటే అమూల్యమైన మన విశ్వాసము ఆ యొక్క గొప్ప శోధనలకు గురి అయితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత ఇవన్నీ కలుగుతాయంట. కాబట్టి మనం స్వచ్ఛమైన బంగారంగా బయటకు వచ్చిన తర్వాత మన ప్రభువైన యేసు 2వ రాకడలో మనకు ప్రశంసలు, కీర్తి మరియు గౌరవం లభిస్తాయి. కాబట్టి ఓపిక పట్టండి. ఓకే, ప్రార్థిద్దాం. తండ్రి, ప్రస్తుతం మేము నడుస్తున్న మార్గము, మేము ప్రయాణం చేస్తున్న ఈ యొక్క గొప్ప ద్వారాలు తండ్రి చాలా కష్టంగా ఉన్నాయి నాయన. ఒక్కొక్కసారి తండ్రి ఈ మార్గం నుండి బయటపడతామా లేదా అనే ఆలోచన కూడా వస్తుంది తండ్రి. కానీ తండ్రి, కష్టంలో, బాధలో మా విశ్వాసం కోల్పోకుండా పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా, మా యొక్క సొంత శక్తితో ఈ శోధనలకు నిలబడడం మాకు చేత కాదు కనుక మీ కృపలో మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు. యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.